మాట్లాడుతుందో చూద్దాం. ఆమె ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది నా గురించి. నా సంగతి మీకు తెలుసు కదా. షర్మిలకి స్వీట్ వార్నింగ్. అంతే, నా గురించి ఎవరైనా ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. వాళ్ళు ఒకటి మాట్లాడితే నేను 4 మాట్లాడగలను. దేవుడు నాకు ఆ వరం ఇచ్చాడు. కానీ వాళ్ళలాగా అబద్ధాలు చెప్పను. ఖచ్చితంగా న్యాయంగానే పోరాడతాను. రైట్. ప్రతిపక్షంలో కూర్చుంటారా లేదా? మేమెందుకు కూర్చుంటాం? వాళ్ళకి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వము. 175కి 175 మేమే గెలుస్తున్నాం. సో మొన్న ఇచ్చిన 23 కూడా వచ్చే పరిస్థితి లేదు చంద్రబాబు నాయుడుకి. ఇంకా వీళ్ళందరూ గెలిస్తే 0. సో నాన్ లోకల్ పొలిటీషియన్స్ హైదరాబాద్ నుంచి వస్తారు పోతారు. ఈసారి వచ్చే అవకాశం కూడా ప్రజలు ఇవ్వరు. ఎందుకు ఊరికే టైం వేస్ట్, మీరు అటు ఇటు తిరగటం, ఆడే ఉండండి అంటున్నారు. మీ నియోజకవర్గ పరంగా చూస్తే నగర నియోజకవర్గంలో రోజాని వద్దు అని పోరాడేటటువంటి వాళ్ళు ఎక్కువైపోయారు. సొంత అది కేవలం పచ్చ ఛానల్లోనే, ఇక్కడ ఏముండదు. మీరు ఒకసారి అలా ఒక రౌండ్ పోయేసారండి 5 మండలాలకు వెళ్ళి, అలా షాప్స్లోనో టీ అంగిళ్ళలోనో అట్లా విలేజ్లోనో ఒక 4గురిని అడిగితే మీకే అర్థమవుతుంది ఎంత ప్రశాంతంగా ఉంది. ఒక ఫ్యామిలీ లాగా ఇక్కడ ఉన్న ప్రజలు నన్ను ఎంత అభిమానిస్తున్నారు, ప్రేమిస్తున్నారు, నాకు ఎంత అండగా ఉన్నారు మీకే అర్థమవుతుంది. సో మీడియాలో ఉంటారు ఒకరిద్దరు ఈ ఇచ్చి చేసుకునే వాళ్ళు, లేదంటే మన మీద అంటే రాయటానికి ఉంటారు కదా కొన్ని పచ్చ ఛానల్. సో వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి మాట్లాడించే వాళ్ళు ఒకరిద్దరు ఉంటారు. కానీ వాళ్ళు కూడా మనతో ఉన్న వాళ్ళే, ఎక్కడికి పోరు, మళ్ళీ వస్తారు. సో వాళ్ళకి ఇక్కడ నిజాలు అర్థమవుతాయి కదా. ఈ పచ్చ ఛానల్ అనేది వాళ్ళ టీఆర్పీ కోసం వాళ్ళని వాడుకుంటున్నాయే తప్ప అలా చేయటం కూడా పార్టీకి వెన్నుపోటు పొడచడం అని వాళ్ళు అర్థం చేసుకుంటారు ఖచ్చితంగా. ఇది నాకు వెన్నుపోటు పొడటం కాదు, పార్టీకి వెన్నుపోటు పొడటం. బాలినేని శ్రీనివాసరెడ్డి గారితో మాట్లాడి